మనమంతా విజయాన్ని కలలు కంటాం, కానీ నిజ జీవితంలో విజయాన్ని అందుకునేవారు కేవలం కలలు కనేవారు కాదు, పడిపోగా లేచేవారు, కష్టాన్ని తట్టుకునేవారు. ఈరోజు నేను మీతో రియల్ లైఫ్లో మనం నేర్చుకోవాల్సిన కొన్ని గొప్ప పాఠాలు పంచుకోబోతున్నాను. మిత్రమా, కష్టం మన నిజమైన గురువు. ఒక రైతు విత్తనం వేసిన తర్వాత వెంటనే పంట రాదు. అలాగే మన ప్రయత్నాలకు ఫలితం రావడానికి సమయం పడుతుంది. కష్టాలు మనల్ని వెనక్కి లాగడానికి రావు, మనల్ని బలంగా చేయడానికి వస్తాయి. ఎన్నో మహానుభావులు మొదట్లో ఓటమి చూశారు, కానీ వాళ్ళు ఆగలేదు, మళ్ళీ లేచి నిలబడ్డారు. జీవితంలో ఓటమి ఒక ముగింపు కాదు, కొత్త ఆరంభానికి తలుపు. మిత్రమా, ఒక్క క్షణం వృధా చేస్తే అది తిరిగి రాదు. డబ్బులు కోల్పోతే సంపాదించవచ్చు, కానీ సమయం కోల్పోతే తిరిగి దొరకదు. కాబట్టి సమయం పట్ల అప్రమత్తంగా ఉండండి. మిత్రమా, ఇతరులు మీ గురించి ఏమనుకుంటారో ఆలోచిస్తే మీరు ఎప్పటికీ ముందుకు సాగలేరు. మీరు మీ మీద నమ్మకం పెట్టుకుంటే అసాధ్యం అనిపించేది కూడా సాధ్యమవుతుంది. గెలుపు మన హృదయం నుండి మొదలవుతుంది. కాస్త ఆలోచించండి. ఈ లోకంతో మనతో పాటు ఏది రాదు. డబ్బు, ఆస్తి, పేరు ఇవన్నీ ఇక్కడే మిగిలిపోతాయి. కానీ మనం చూపిన ప్రేమ, మనం చేసిన మంచి, అది మాత్రం తరాల తరబడి నిలిచిపోతుంది. మిత్రమా, నిజ జీవితంలో ప్రతిరోజు మనకు ఒక కొత్త పాఠం నేర్పుతుంది. ప్రతి తప్పు మనకు ఒక హెచ్చరిక, ప్రతి కష్టం మనకు ఒక శిక్షణ. పడిపోవడం తప్పు కాదు, లేవకపోవడమే తప్పు. సంపాదించడం గొప్పది కాదు, పంచుకోవడమే గొప్పది. ఎక్కువ కాలం జీవించడం కాదు, అర్థవంతంగా జీవించడమే నిజమైన విజయం. జీవితం అనేది ఒక పుస్తకం కాదు, అది మనం రోజు రాసే కథ. ఆ కథలో మనమే హీరో కావాలి.